పినపాక నియోజకవర్గంలో ఈరోజు భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలోనే నియోజకవర్గ పరంగా పినపాక నియోజకవర్గం ముందు ఉండటం జరిగింది. అంతేకాకుండా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించి నెల రోజులు దాటుతుంది. ఈ నెల రోజులలో రాష్ట్రంలో 60,000కి దగ్గరగా ఈ సభ్యత్వం నమోదైంది. ముందు ఈ రాష్ట్రంలో 1,00,000 పైనే దాటిద్దని మా అధినేతలు పొలిట్ బ్యూరో సభ్యులు కానీ రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ చెప్పటం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కాకుండా మా మైబాద్ పార్లమెంటులో ఈ పార్లమెంటు 3వ స్థానంలో ఉంది. ఈ పార్లమెంటుని ముందు మొదటి స్థానంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్తున్నాం. అంతేకాకుండా పినపాక నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో అభిమానులే కాకుండా కార్యకర్తలు అందరూ టీడీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సభ్యత్వం వచ్చి మరీ చేపించుకుంటున్నారు. అందువలనే ఈ పినపాక నియోజకవర్గం టీడీపీ అడ్డ. కాకపోతే మాకు కొన్ని కారణాల వల్ల ఇక్కడ మేము నిలబడలేకపోతున్నాం. మా బాబు గారు ఈసారి ఈ పినపాక నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెడతారని, ఈ సభ్యత్వం ఇంత గొప్పగా జరుగుతున్నందుకు ఆలోచన చేసి అక్కడ కార్యకర్తలు నిండుగా ఉన్నారు అని ఆలోచించి మా నియోజకవర్గానికి ఈసారి అభ్యర్థిని పంపిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము. అలాగే ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని గెలిపించి మేము నిరూపించుకుంటామని, అంతేకాకుండా మళ్ళొకసారి మైబాద్ పార్లమెంటులోని ప్రజలందరికీ, పినపాక నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని